తీరుపై అసమ్మతి నేతలు జట్టు కట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తిరిగి టికెట్ కేటాయిస్తే ఓడించి తీరుతామని సీఎం జగన్ కు తెగేసి చెప్పారు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని, తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని పుట్టపర్తి పర్యటనలో సీఎం ముందు ధిక్కార స్వరం గట్టిగా వినిపించారు వైసీపీ అసమ్మతి నేతలు మోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి. పుట్టపర్తి వైసీపీలో అసమ్మతి పోరుపై ప్రత్యేక కథనం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఎం జగన్ కు తలపోటుగా మారిన పుట్టపర్తి పంచాయతీని సరిదిద్దాలి అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం జగన్ ఆదేశించారు. సీఎం జగన్ కు ముందే శ్రీధర్ రెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిన అసమ్మతి నేతల తీరు పార్టీలో కలవరం రేపుతుంది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు పుట్టపర్తికి వచ్చిన సందర్భంగా వైసీపీ అసమ్మతి నేతలు ఆయన కలిసి అన్ని సర్వేలు తనకు అనుకూలంగా ఉన్నాయని, తమకు అవకాశం ఇవ్వాలి అని సీఎం జగన్ కోరారు. అలా కాదని ఏకపక్షంగా శ్రీధర్ రెడ్డికి కేటాయిస్తే సహకరించే ప్రసక్తే లేదని సీఎం జగన్ కు మొహం మీద చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అదేవిధంగా పాముదుర్తి రవీంద్రారెడ్డి తనయుడు ఇంద్రజిత్ రెడ్డి సైతం గెలిచే వాళ్లకు టికెట్ కేటాయించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయిస్తే ఓడిపోవడం ఖాయమని సీఎం ముందు అసమ్మతి నేతలు తేల్చి చెప్పారు. 4.5 శ్రీధర్ రెడ్డి తమను కలుపుకొని వెళ్లలేదని, మీరు ఆయనకే టికెట్ కేటాయిస్తే ఎలా అని ప్రశ్నించారు. నేతల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెద్దిరెడ్డిని పిలిచి పుట్టపర్తి పంచాయతీ ముగ్గురిని కూర్చోబెట్టి సెటిల్ చేయాలని సూచించారు. విమానాశ్రయంలోకొచ్చిన ప్రతిసారి పుట్టపర్తి పంచాయతీ ఏంటని ముఖ్యమంత్రి జగన్ లోలోపల చిర్రుబుళ్లాడినట్టు తెలిసింది. అసమ్మతి నేతలు ఒకే జట్టుగా ఏర్పడి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పుట్టపర్తి వైసీపీలో అసమ్మతి సెగలు ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా మారుతుంది అనే ప్రచారం సాగుతుంది. వైసీపీ అధిష్టానం పుట్టపర్తి అభ్యర్థి ఎంపికలో ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపితే అసమ్మతి వర్గం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ఆలోచనకు సమాయత్తమవుతున్నారు. నాకు తెలిసి అన్ని సర్వేల్లోనూ దాదాపు అంత ఇంత నాకున్న సమాచారం ప్రకారం చాలా మంది సర్వే రిపోర్ట్లో ఇక్కడ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, గెలిచే శ్రీధర్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది అని రిపోర్ట్స్ పోయినాయి. దాన్ని ఆలోచన చేయకుండా మళ్ళీ అతన్నే రుద్దే ప్రయత్నం చేసి ఆయన మీద కనీసం పంచాయతీ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ వరకు ఉన్నటువంటి ఎలక్టెడ్ బాడీస్లో ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరు కూడా ఈసారి యాక్టివ్గా శ్రీధర్ రెడ్డి గారు గెలిపించుకోవాలనేటువంటి మూడ్లో ఎవరు లేరు. అది నేను గమనించి చెప్తున్నా. అభ్యర్థిని మారిస్తే ఏమైనా అవకాశం మెరుగవుతుంది. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. పుట్టపర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ అసమ్మతి నేతల మధ్య యుద్ధాన్ని తలపించే వాతావరణం కనపడుతుంది. తనకు అప్పగించిన పంచాయతీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా కొలిక్కి తీసుకొస్తారో చూడాలి. పుట్టపర్తి వైసీపీ అభ్యర్థిగా ఎవరిని డిసైడ్ చేస్తారు అనేది వేచి చూడాల్సిందే. కాకినాడ ఎంపీ సీట్ నుంచి గత 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసిన చెల్మలశెట్టి సునీల్ కి ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు. అయినా 4వ సారి ఆయన్ను అధికార పార్టీ టికెట్ వెతుక్కుంటూ వచ్చింది. సునీల్ ని కాకినాడ లోక్సభ స్థానం అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ. మరి ఈసారైనా సునీల్ కు లక్ కలిసొస్తుందా? హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసిన ఆయన ట్రాక్ రికార్డ్ మారుతుందా? కాకినాడ ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చి అక్కడ ఉత్కంఠకు తెరదించింది. ఆ స్థానాన్ని చెలమలశెట్టి సునీల్ కు కట్టబెట్టింది. గతంలోనూ ఆయనకు ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. 3 సార్లు 3 పార్టీల నుంచి కాకినాడ బరిలో సునీల్ పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీతో 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన సునీల్ కాకినాడ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు రాజశేఖర్ రెడ్డి హవాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పుకున్న సునీల్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ టైంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహ పోటీలో నిలవడంతో 3000 ఓట్ల తేడాతో చలమలశెట్టి సునీల్ ఓడిపోయారు. ఎన్నికల్లో సునీల్ టీడీపీ కండువా కప్పుకొని ఎన్నికల బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ పోటీలో నిలిచారు. అయితే ఫ్యాన్ గాలి గట్టిగా వీయడంతో మూడోసారి కూడా సునీల్ కు నిరాశే మిగిలింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయినప్పటికీ కాకినాడ కేంద్రంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు సునీల్. తిరిగిప్పుడు వైసీపీ గూటికి చేరారు. చలమలశెట్టి సునీల్ స్వగ్రామం పత్తిపాడు నియోజకవర్గం వీరవరం. ఆయన బంధువర్గం అంతా కాకినాడ ఎంపీ పార్లమెంటు పరిధిలోనే ఉంది. పారిశ్రామికవేత్తగా గాను సునీల్ కు పేరుంది. కాకినాడ ఎంపీగా 3 సార్లు 3 పార్టీల తరపున పోటీ చేసినా రాజకీయ పరిణామాల దృష్ట్యా 3 సార్లు సునీల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మరోసారి వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు చలమలశెట్టి సునీల్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు సునీల్ సుముఖంగా లేనప్పటికీ సర్వేలన్నీ ఆయనకే అనుకూలంగా ఉన్నాయని వైసీపీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించిందట. సునీల్ అమ్మమ్మ ఊరు అదే సెగ్మెంట్ పరిధిలోని వీరవరం కావడంతో ఆ చుట్టుప్రక్కల నియోజకవర్గాల్లోనూ ఆయనకు గట్టిపట్టు ఉందని పార్టీ భావిస్తుంది. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాలు బంధువర్గంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన కేడర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సునీల్ పేరు తెచ్చుకున్నారు. గతంలో పోటీ చేసిన అనుభవంతో అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉండడంతో సునీల్ విజయం ఖాయమని వైసీపీ భావిస్తుంది. అటు టీడీపీ, అటు వైసీపీ, జనసేనల్లోనూ సునీల్ కు సన్నిహితులు ఉన్నారు. ఇలా అన్ని సమీకరణాలు పరిశీలించాకే 4వ సారి ఏపీ బరిలో సునీల్ కు అధికార పార్టీ దించిందనే టాక్ నడుస్తోంది. ఈసారి సునీల్ లక్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఆ ఎంపీ స్థానం ఎలాగైనా గెలవాలి, అక్కడ గెలిచి మన పార్టీ సత్తా చాటాలి, ఆ బాధ్యత నీదే అని కాంగ్రెస్ అధిష్టానం ఓ మంత్రికి పెద్ద టాస్క్ ఇచ్చిందట. అధిష్టానం ఇచ్చిన టాస్క్ లో గెలవడానికి ఆ మంత్రి కూడా సీరియస్ గానే ప్రయత్నాలు మొదలుపెట్టారట. మరి అతను ఈ టాస్క్ లో నెగ్గుతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా టాస్క్? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా పెద్ద ఎత్తున ఎంపీ సీట్లను గెలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అందులో భాగంగానే వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలవాలని నిర్ణయం తీసుకుందట. మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహపై పెట్టిందట కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆయన్ను మెదక్ లోక్సభ ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించారట. కానీ ఇక్కడ పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం కొంత ఇబ్బందిగానే ఉందన్నది సీరియస్ గా తీసుకోకపోతే కష్టమే అని గుర్తించిన మంత్రి ఇప్పటి నుండే వ్యూహరచనలు చేస్తున్నారట. మెదక్ ఎంపీ సీట్ అనేది చాలా హాట్ సీట్ కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయట. ఇప్పటికే అందరి చూపు ఈ పార్లమెంట్ స్థానంపై ఉందట. కాంగ్రెస్ అధిష్టానం మెదక్ లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి దామోదర రాజనరసింహకు మెదక్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించిందట. ఇక్కడ ప్రియాంక గాంధీని పోటీలో ఉంచాలని అధిష్టానం ఆలోచనలు చేస్తోందట. మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 చోట్ల సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట,
బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా కేవలం ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు లభించిన ఓట్లలో భారీ వ్యత్యాసం ఉందట. ఈ నేపథ్యంలో మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులువయ్యే పరిస్థితి కనిపించడం లేదట. ఈ విషయాన్ని గమనించిన మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ పార్లమెంట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారట. ఎప్పటికప్పుడు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలతో టచ్ లో ఉంటున్నారట. గత 2.5 దశాబ్దాల కాలంగా మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టు బిగించి వరుస విజయాలతో మెదక్ లోక్సభ స్థానంలో పాగా వేశాయట. 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి ఎంపీగా గెలుపొందగా ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఈ స్థానంలో గెలవలేదట. 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయశాంతి ఎంపీగా గెలుపొందగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, 2019లో అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఇలా మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకుందట. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ గెలిచేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మెదక్ పార్లమెంట్ పై ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట మాజీ మంత్రి హరీష్. దీనికి తోడు ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరో సమస్య గ్రూప్ పాలిటిక్స్. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఓటమి పాలు కావడానికి కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పని చేయకపోవడమేనట. చాలా మంది నేతల్లో ఓవర్ కాన్ఫిడెన్స్, కొన్ని చోట్ల నాయకుల మధ్య వర్గ విభేదాలే ఓటమికి కారణమన్న అభిప్రాయం ఉందట. ముఖ్యంగా సిట్టింగ్ స్థానమైన సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చిందట. ఈ క్రమంలో మెదక్ లోక్సభ స్థానంలో గెలుపొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని తదనుగుణంగా లోపాలు సరిదిద్దుకోవాలని కొంతమంది పార్టీ సీనియర్లు మంత్రి దామోదర రాజనరసింహ ముందు పదే పదే చెప్తున్నారట. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటే కాంగ్రెస్ నాయకులందరినీ ఏకతాటి మీదకు తీసుకురావడము అనేది ప్రస్తుతం దామోదర రాజనరసింహ ముందున్న పెద్ద టాస్క్. ఇది చేస్తే గాని మెదక్ పార్లమెంట్ స్థానంలో ఆశించిన ఫలితం దక్కదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. దీనికి తోడు ఎంపీ ఎన్నికల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంకా అమలులోకి రాలేదు. రేపు ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు వారి ప్రచారాస్త్రాలుగా మార్చుకునే అవకాశం లేకపోలేదు అని ఇవన్నీ చూస్తూ ఉంటే లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులైన మంత్రి దామోదర రాజనరసింహకు ఇది ఒక పెద్ద టాస్క్ అని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం దామోదర రాజనరసింహ ఎలాంటి వ్యూహరచన చేస్తారన్న దానిపై మెదక్ పార్లమెంట్ పరిధిలో సర్వత్రా ఆసక్తి నెలకొందట. సాధారణంగా ప్రజాప్రతినిధి అంటే తాను చేసేది తప్పే అని తెలిసినప్పటికీ అధికారులు వాటి జోలికి వెళ్లొద్దని భావిస్తారు. తన మాట కాదని వెళితే రాజకీయ పలుకుబడి ఉపయోగించి పంతం నెగ్గించుకుంటారు. కానీ అందరిలాంటి నాయకుణ్ణి కాదంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ప్రజా ఉపయోగ పని ఏదైనా జరిగితే అందుకు అడ్డుగా వచ్చే సొంత ఆస్తిని కూడా వదులుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లిపై బీఆర్కే న్యూస్ మీకోసం అందిస్తోన్న ప్రత్యేక కథనం. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురించి వినే ఉంటారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను, ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించిన నాయకుడు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకటరమణారెడ్డి పార్టీ ఎజెండాతో పాటు తన సొంత ఎజెండాను కూడా ప్రచారం చేశారు. అయితే ఇద్దరు ఉద్దండుల్ని ఓడించి సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కాటిపల్లి ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా ఉంటే మంచి నిర్ణయం తీసుకున్నారు.
కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో దాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉండే నిర్మాణాలను తొలగించాలి అంటే ముందుగా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. అయితే కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులకు అలాంటి సమస్య ఎదురు కాలేదు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చివేయాలని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి పట్నంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్లో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతో పాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుగ్గా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన 15 రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ అధికారులు విస్తరణ పనులను ఎమ్మెల్యే ఇంటితోనే మొదలుపెట్టారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తుంది. ఏదేమైనా అధికారం వస్తే పార్కు స్థలాలు, ఖాళీ భూములు కబ్జా చేసే నాయకులున్న ఈ రోజుల్లో ఖరీదైన 1000 గజాల ఇంటి స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిజంగా అభినందనీయుడు. హ్యాట్స్ ఆఫ్ టు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.